హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన రెసిపీ మసాలా మ్యాక్రోనీ, అదేనండి పాస్తా. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. మనం సింపుల్గా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా మనం స్టవ్ మీద ఒక పెద్ద బౌల్ పెట్టుకొని అందులో 4 to 5 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను ఇక్కడ 200 గ్రామ్స్ స్వీట్ మ్యాక్రోనీ తీసుకున్నానండి. మీరు ఏ పాస్తా అయినా తీసుకోవచ్చు. వాటర్ బాయిల్ అయిన తర్వాత మ్యాక్రోనీ వాటర్లో యాడ్ చేసి 80% కుక్ అవ్వనివ్వాలండి. అది కుక్ అయిందో లేదో మనం కలర్ చూసి కూడా చెప్పచ్చు. లేదు అంటే మనం ఇట్లా పట్టుకొని చూసి ఒక ఫోర్క్ ఆర్ నైఫ్ ఆర్ స్పూన్తో చెక్ చేసుకోవచ్చు. అలా మ్యాక్రోనీ కుక్ అయిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి ఒక స్ట్రెయినర్తో. జస్ట్ అలా ఒకసారి మిక్స్ చేస్తే ఎక్సెస్ ఉన్న వాటర్ అంతా కూడా కిందకు వెళ్ళిపోతాయండి. ఆ తర్వాత మసాలా కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు వేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ 2 మీడియం సైజ్ టమోటాలు తీసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మ్యాక్రోనీ తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలాలన్నీ మ్యాక్రోనీకి బాగా పట్టేలా టాస్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. మొత్తం కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి హాట్గా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ మ్యాక్రోనీ రెసిపీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి రుచులు.